ఏపీ తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. పట్టభద్రులు, టీచర్స్, స్థానిక సంస్థల ఎమ్మెల్సీలకు షెడ్యూల్ విడుదలైంది. ఏపీలో 3, తెలంగాణలో 3 ఖాళీలు భర్తీ కానున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపు నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఈసీ. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలకు మార్చి 5 వరకు గడువుంది. మార్చి 6న నామినేషన్ల పరిశీలన, మార్చి 8న ఉపసంహరణకు గడువుంది. మార్చి 22న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 26న కౌంటింగ్ జరగనుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణ చైతన్య అందిస్తారు. కృష్ణ చైతన్య, లక్ష్మీదుర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ గురించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎన్నికల గురించి నోటిఫికేషన్ ఈసీ ప్రకటించింది. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో 3, తెలంగాణలో 4 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఈసీ నోటిఫికేషన్ లో పేర్కొంది. రవికిరణ్ వర్మ, అలాగే బొడ్డు నాగేశ్వరరావు అండ్ గాడే శ్రీనివాసు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి వీరిది 29 మార్చి 3, 2019 పదవి కాలం ముగుస్తుంది. అలాగే తెలంగాణకు వచ్చేసి శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, అలాగే పాటూరి సుధాకర్ రెడ్డి టీఆర్ఎస్ కు సంబంధించి పోల రవీందర్, అలాగే ఎంఎస్ ప్రభాకర్ రావు, అంటే ముగ్గురిది 29వ తారీఖు ముగుస్తుంది. అలాగే ఇంకొక ప్రభాకర్ రావుది మే 1వ తారీఖుతో ఆయన పదవి కాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో అన్ని ఎలక్షన్స్ ను ఒకేసారి నిర్వహించాలని చెప్పేసి కూడా ఈసీ భావిస్తూ ఉంది. ప్రధానంగా రేపు ఈ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ను జారీ చేస్తారు. అలాగే నామినేషన్స్ కు మార్చి 5వ తారీఖున ప్రకటించడం జరిగింది. అలాగే నామినేషన్స్ కు 6వ తారీఖున ఏదైతే నామినేషన్స్ సజావుగా ఉన్నాయా లేదా అనేది వెరిఫై కూడా చేయడం జరుగుతుంది. అలాగే 6వ తారీఖున నామినేషన్ వెరిఫికేషన్ జరుగుతుంది. అలాగే విత్డ్రాయల్ 8వ తారీఖు ఇచ్చారు. డేట్ ఆఫ్ పోల్ వచ్చేసి మార్చి 22వ తారీఖు 8 గంటల నుంచి కూడా సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ అనేది సాగుతుంది. 26వ తారీఖు ఆ రోజు నాడు మొత్తం రిజల్ట్ అనేది కూడా ప్రకటించడం జరుగుతుంది. పూర్తిగా కూడా 28 మార్చు, అంటే 2019 28 మార్చు పూర్తిగా కూడా ఎలక్షన్ ప్రక్రియ ముగుస్తుంది అని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించిన నోటీస్ ను కూడా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల అధికారులకు కూడా పంపించడం జరిగింది. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ చైతన్య.